परमहंस शिव सोहम हंस शिव सोहम परमहंस सुकुमार भाव समूहम हंस शिव सोहम शिवोहम 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 सोहम शिवोहम। ఇప్పుడు మనం పాడుకున్నటువంటి కీర్తనలో ఉన్న భాగం అంతా మనలో జరుగుతూనే ఉంది. మనకి భిన్నంగా లేదు. తెలుసుకోవడం కోసం మాటలతో పదాలతో బయటికి అనుకున్నాం మనం. కొంతమంది పద్యాలుగా చదవచ్చు, కొంతమందికి అలవాటే పాటలుగా పాడుకోవచ్చు. కానీ అందులో ఉన్నటువంటి అర్థభావన ఎక్కడిది, ఇది ఎక్కడ కలిగి ఉన్నది కానీ తాను ఇగో ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటి ఈ శ్వాస ఎవరైతే పిలుస్తున్నామో అందరం పిలిచేవాళ్ళవి, అది ఆగిపోతే లేదనే వాళ్ళే. ఆ పిలిచేటువంటి ఆ పీల్చేటువంటి వాయువు ఏదైతే ఉందో అది ఇడ పింగళ అనేటువంటి నాడుల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏది ప్రాణాయామ ప్రత్యాహారాలతో ఏది దాన్ని కుంభిస్తే ఏమైంది, అది ధ్యానమైంది. కానీ ఇటువంటి ప్రయోగం గురువుల సన్నిధిలో ఉండి మాత్రమే చేయాలి. అందుకని ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు పీల్చడము వదిలిపెట్టడంలో మనకి వేదాలు ఉపనిషత్తులు చెప్తున్నాయి ఏమని, సోహం సోహం శివోహం సోహం, అది నేను అది నేను అది నేను మంగళస్వరూపమైనటువంటిది, అది మంగళస్వరూపమైనటువంటిది నేను అనేటువంటిది. అంటే మనం నేను 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 అని తలుచుకుంటే అయిపోతుంది, అది లేదు. ప్రతి కదలికలో దాన్ని గుర్తించాలి. ప్రతి కదలికలో ప్రతి దృశ్యంలో మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాల ద్వారా ఏం చేస్తున్నప్పటికీ అందులో ఉన్నటువంటి దేని ఆధారం చేత అవన్నీ మనకి చిన్న విషయంలో భాగవతోత్తముడైనటువంటి పోతన మహాత్ములు వారు చెప్తారు, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన ఆత్మభవుని ఈశ్వరునినే శరణంబు వేడదను. ఎవ్వనిచే జనించు ఈ జగము ఎవ్వని లోపల ఉన్నది, ఎవరు దీనికి ప్రభు, పరమేశ్వరుడు ఎవ్వడు, దీనికి మూలమైనది ఏదై ఉన్నది, ఇది ఈనాటిది కాదే, అనాది మధ్యలయుడెవ్వడు, అనాది నుంచి వస్తున్నది, మధ్య ప్రకాశించింది, ఇప్పటికీ ప్రకాశిస్తూనే ఉంది, ఇంకెంతవరకు ఉంటుంది, అది సనాతనంగా ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఈ సర్వము తానైన వాడెవ్వడు, ఎవరైనా భగవంతుని విశ్వరూపంలో చూపించాడు, సర్వము తానైన వాడెవ్వడు. భగవంతుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉంటాయా, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు ఉంటాయా, అవన్నీ ఎవరికి ఉంటాయి, మానవుడికి ఉంటాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మానవుడికి ఉన్నాయి. నిన్న అయిందండి సత్సంగం, ఇవాళ అయిపోతుందండి, రేపు ఉండదండి కదండి, అంటే పెట్టుకున్న కార్యక్రమం, కానీ సత్యం మనతోనే ఉంది. నువ్వు విచారణ చేసుకో నీలో ఉన్న సత్యం గురించి. నువ్వు మహాత్ములు చెప్పేది అదే, సత్యం మనని విడిచిపెట్టి లేదు, సత్యం మన వెంటనే ఉంది, ప్రతి అణువు సత్యంతో సంగమమై ఉన్నది.
కానీ గుర్తించడంలోనూ, స్పందించడంలోనూ, ఆనందించడంలో ఉన్నది. అది మహాత్ముల యొక్క ఆశీస్సు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు. వాని ఆత్మభూని ఈశ్వరుడు అయిన, ఈశ్వరుడు అన్నాం, గురువు అన్నాం, గణేశుడు అన్నాం. ప్రస్తుతానికి గణేశ్వరుడు ఎవరు, వెంకటేశ్వరుడు ఎవడు, ఈశ్వరుడు ఎవడు, నారాయణమూర్తి ఎవరు, ఇన్నిటినీ దర్శించే తానెవరు? ఇన్నిటిని దర్శిస్తున్నాం కదా, అది దర్శనం చేస్తున్నాం కదా, అది తానెవ్వరు? ఏది ఉండబట్టి మనం వీటినన్నిటిని చూసి దాన్ని గుర్తించి ఆనందించగలుగుతున్నాం, తృప్తి పొందగలుగుతున్నాం? నిజమైన తృప్తి ఎక్కడ కలుగుతోంది మనకి? ఈశ్వర, ప్రభు అనుకున్నప్పుడే ఆనందం కలుగుతోంది. అంతేగాని లోకాభిరామాయణం చెప్పుకుంటే ఆనందం కలుగుతుందా? మనసు పాడైపోతూ ఉంటుంది. ఎల్లమ్మ మీద పుల్లమ్మ, పుల్లమ్మ మీద ఎల్లమ్మ, ఎల్లయ్య పుల్లయ్య అంతే. ఈ లోపల చివరికాలం వచ్చేస్తుంది, అంత్యకాలం. హరి ఓం దత్సత్. మళ్ళా పునరపి జననం, పునరపి మరణం. అందుకనే భగవద్గీతలో స్వామివారు కూడా మనకి చెప్పి ఉన్నారు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతి. భగవద్గీత అంతా పారాయణ చేయి. నువ్వు చచ్చిపోయేటప్పుడు భగవద్గీత అంతా పారాయణ చేస్తే అప్పుడు నన్ను పొందుతావంటే భగవద్గీతలో 701 శ్లోకం ఉంది. ఎక్కడ చదువుతాం మనం అందరం? దాని ఎస్సెన్స్ ఏది? ఓ నాభి నుంచి తీసుకోండి, నాభి నుంచి తీసుకోవాలి ఓంకారం.